హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ హాట్ సమ్మర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పని ఎస్ పచ్చడి పట్టడం. అందుకే ఈసారి అయితే మేము బయట కొనుక్కుంటే డైరెక్ట్ తోటకి వెళ్ళి కాయలు తెంపుకున్నాం అనమాట. పైనేమో మండే ఎండ, కిందేమో నీడ, మధ్యలో చెట్ల మీద మేమేమో కోతుల్లాగా కాయలు తెంపుకున్నాము. కదా ఇవే మేము కోసిన కాయలు. అన్నీ మేమైతే కోయలేదు, ఆ తోట వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ జీడి ఉంటుంది కదా కాయలకి, అందుకని అన్ని బకెట్లో పోసేసుకొని కాసేపు అలానే ఉండనిచ్చేసి తర్వాత క్లాత్ తీసి మొత్తం క్లీన్ చేసుకున్నాము జీడి లేకుండా. తర్వాత మండికి తీసుకెళ్ళి కటింగ్ అయితే చేయించాము. కటింగ్ చేసే వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ వేడికి నాకు ఇంకా వీడియో తీస్తాం కాలేదు. సో కటింగ్ చేయించుకొని వచ్చేసిన తర్వాత ఇలా పైన మనకి చిన్న లేయర్ లాగా వస్తుంది అనమాట. ఆ లేయర్ తీసేసి ముక్కలన్నీ సపరేట్ చేసుకున్నాము. సో పైన టెంక ఉన్న పీసెస్ అన్నీ అలా సపరేట్ చేసుకొని ఇలా కొంచెంలో వేసుకుంటున్నాము. ఒక దాంట్లో వేసుకుంటున్నాం కదా, దీన్ని కొంచెం అంటారు అనమాట. సో ఇది పాతకాలం నుంచి వస్తున్న ప్రాక్టీస్. సో దీంట్లో అప్రాక్స్ 4 kgs to 6 kgs దాకా పడుతుంది అనమాట. సో మాకు దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 4 to 5 kgs పడుతుంది. సో అది తీసుకొని సపరేట్గా ఎన్ని ఉన్నాయి అనే ముక్కలు అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. సో అయిపోయాక ఈ ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పు వచ్చేసి గల్లుప్పు ఉంటుంది. గల్లుప్పు పౌడర్ చేసిన ఉప్పు. సో నార్మల్ సాల్ట్ యూజ్ చేయం మనం పచ్చడికి, గల్లుప్పుని పౌడర్ చేసిన సాల్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇది వచ్చేసి ఆవు పిండి. ఇది ఎందుకు వేస్తామంటే మనకి పచ్చడిలో ఊట వస్తుంది కదా, లైక్ గ్రేవీ లాగా. సో ఇది వేస్తేనే అది వస్తుంది అనమాట. కానీ ఇది క్యాలిక్యులేషన్ లేకుండా వేసుకున్నాం అంటే పచ్చడి చేదైపోతుంది. సో మేమైతే అప్రాక్స్ ఒక తౌడు వేసినాము. తౌడు అంటే 1/2 kg వస్తుంది అనమాట. సో ఒక తౌడు ఆవు పిండి, ఒక తౌడు గల్లుప్పు, ఒక 2.5 తౌడులేమో కారం వేస్తున్నాం అనమాట. ఇది కొట్టించుకున్న కారం అనమాట మనకి. సో అది కారము అనేది మనకి కంపెనీని బట్టి డిఫర్ ఉంటుంది. కొట్టించుకున్న కారం కాబట్టి మేమైతే ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. చాలా ఇంకోటి సగం పైన అన్నీ ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు, యాంటీబయాటిక్. అలానే కొంచెం జీలకర్ర, అది మీ ఆప్షన్. అలానే ఒక గుప్పెడు మెంతులు. తర్వాత ఈ మిక్చర్లో కొన్ని గార్లిక్స్ అయితే యాడ్ చేస్తున్నాము. సో టోటల్గా అయితే గార్లిక్స్ వేయట్లేదు ఇంకా. సో ఫస్ట్ అయితే కొన్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేదాకా మిక్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట. మా చెల్లి కష్టపడి కలిపేస్తుంది, యుద్ధం చేస్తుంది దాంతో. సో సపరేట్గా ఆయిల్ అయితే ఒక దాంట్లోకి తీసుకోవాలి. మేము పల్లి నూనె యూజ్ చేస్తున్నాం యాక్చువల్లీ. అంటే జనరల్గా పచ్చళ్ళకి పల్లి నూనె వాడతాం కదా, అందుకు. కొంచెం పోసుకొని ముక్కలు కలిపేసి అన్నీ ఒకసారి లొంగవు కదా. ఈ క్వాంటిటీకి ఫస్ట్ 1 kg పల్లి నూనె అయితే తీసుకోవాలి. ఆ ముక్కలు తీసుకొని మనము ఫస్ట్ అయితే ఆయిల్లో మంచిగా డిప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్లో బాగా ముక్క నానింది అనుకో, ఆ తర్వాత మనం ఈ మిక్చర్లో వేసుకుంటే ముక్కకి కారం అనేది బాగా పడుతుంది. మనం అదే ముక్క డైరెక్ట్గా తీసేసి కారంలో వేసుకుంటే దానికి కారం పట్టదు. ఇలా చేసుకుంటే ముక్క కూడా గట్టిగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఒక డబ్బా తీసుకొని డబ్బాలో లైట్గా ఆయిల్ వేసుకొని జస్ట్ అంటే లైక్ ఈ మిక్చర్లో డిప్ చేసిన ముక్కలు వచ్చేసి మనం సపరేట్గా తీసుకుంటున్నాం అంతే. ఆయిల్లో నుంచి తీసి ముక్కలు మిక్చర్లో వేయాలి, మిక్చర్ నుంచి తీసి డబ్బాలో వేయాలి. మన దగ్గర ముక్కలు అయిపోయేదాకా ఇదే ప్రాక్టీస్. పాపం అలా కలిపి చేతులు అయితే మండుతాయి, కానీ ఆగకుండా చేస్తూనే ఉంది.
సో మనం యాక్చువల్లీ స్టార్టింగ్లో ఇలా మెజర్మెంట్స్ తీసుకొని చేసాం కదా మిక్చర్ మొత్తము, అందుకని ఆ ముక్కలు అయిపోగానే ఐ మీన్ ఆ కొంచెం ముక్కలు అయిపోగానే ఎక్స్ట్రా మిగిలిన కారం అది మొత్తం కూడా పైన వేసుకొని అలా లేవల్గా చేసుకొని మిగిలిన ఆయిల్ ఉంది కదా, మిగిలిన ఆయిల్ కూడా పైన వేసుకొని లైట్గా ప్రెస్ చేయాలన్నమాట, ఆయిల్ కొద్దిగా లోపలికి వెళ్ళేటట్టు. ఈ వీడియో అయితే టైం ల్యాప్స్లో చేశాను, ఇది కొన్ని మినిట్స్ పట్టింది. చూడండి ఎంత కష్టపడుతున్నారో, చేస్తూనే ఉన్నారు ఒక్క నిమిషం కూడా ఆగకుండా. ఫోన్ పట్టుకొని నా చేతులు నొప్పి వస్తున్నాయి కానీ వీళ్ళు మాత్రం ఆగట్లేదు. సో ఫైనల్గా మన వాళ్ళు అయితే కష్టపడి ఇంత పచ్చడి కలిపారు. మనం పట్టుకున్న పచ్చడి అలా ఒక 3 days పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక్కసారి మిక్సింగ్కి తీసుకొని అలా మిక్స్ చేస్తూ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొడుకు పెళ్ళ మా ఇందులో ఉప్పు సరిపోయిందా చూడమ్మా. అలా బాగా మిక్సింగ్ అయిపోయాక అలా మళ్ళీ ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలి. అందులోకి ఎక్కువ పడతాం కదా, ఉప్పు ఏమాత్రం తక్కువైనా స్మెల్ ఉండదు. ఉప్పు స్మెల్ బట్టి ఉప్పు చేస్తానంట చాలా మంది. పచ్చడి స్మెల్ మాత్రం అదిరిపోయింది, అసలు చూస్తుంటేనే నోట్లో నుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి అన్నమాట. అలా మొత్తము కలుపుకున్నాక అలా కంటైనర్లోకి తీసుకొని అలా పైన ప్రెస్ చేసుకొని ఇంకొన్ని గార్లిక్స్ యాడ్ చేసుకొని అలా స్టోర్ చేసుకొని ఒక 2 రోజులు ఆగి తిన్నామంటే ఆహా నెక్స్ట్ లెవెల్ టేస్ట్. సో 5 days తర్వాత అయితే మన పచ్చడి ఇలా కనిపిస్తుంది, అదిరిపోయింది కదా. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని అలా తిన్నామంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడర్. మామిడికాయ ముక్కల్ని సన్నగా కోసుకొని ఒక 4 to 5 days బాగా ఎండబెట్టుకొని తర్వాత మిక్సీ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకున్నామంటే ఈ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ మనకి 1 year ఉంటుంది. మనము పులిహోర చేసుకున్నా లేకపోతే ఏమైనా కర్రీస్ చేసుకున్నా ఇది అలా జల్లుకున్నామంటే సూపర్ వస్తుంది టేస్ట్. సో మనం అయితే ఆవకాయ ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఎలా చేయాలో చూసాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇలానే ఆవకాయ చేసుకొని వేడి అన్నం కలుపుకొని సమ్మర్స్ని ఎంజాయ్ చేయండి. బాయ్.